ఏం వర్షాలో ఏమో అండి. చూడండి మా వాషింగ్ మిషన్‌లోకి గూడా వర్షం నీళ్ళొచ్చేసినాయి. మురికి నీళ్ళు. చాలు చాలులేమ్మా ఆపు. అయి మురికి నీళ్ళు, వర్షం నీళ్ళంటే మేము నమ్ముతామా? వాషింగ్ మిషన్‌లోకి ఎట్లొస్తాయి వర్షం నీళ్ళు అంటారా? చెప్తా. అన్నీ చెప్తా. డీటెయిల్‌గా చెప్తా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బీఎన్‌బీ వ్లాగ్స్. సో, నేను చాలా రోజులైపోయిందండి. లైక్ 2 మంత్స్ అట్లా అయిపోతుంది వాషింగ్ మిషన్‌ని పట్టించుకోక. ఫుల్ ఆన్ బిజీగా ఉన్నాను. 2 యూట్యూబ్ ఛానల్స్ అని, ఎన్ఆర్ఐ షాపింగ్స్ అని అట్లా బిజీగా ఉండి అసలు నేను దాన్ని పట్టించుకోనే లేదు. సరే ఒక క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. పోస్ట్‌పోన్ అవుతూ వచ్చిందది. అది కాస్త 2 మంత్స్ అయింది. సో, 2 మంత్స్ వాషింగ్ మిషన్ పట్టించుకోకపోతే దాని అవతారం అట్లా ఉందనమాట. అసలింత దారుణంగా నా మెషిన్ ఎప్పుడు లేదు. క్లీన్ చేద్దామని ఆ పోస్ట్‌పోన్ అట్లా అవుతా ఉంది. బట్ వన్ డే అసలిట్లా కాదని చెప్పి స్టార్ట్ చేశానండి. చాలా సింపుల్ స్టెప్స్ 3 ఆర్ 4 స్టెప్స్‌లో చేసేసాను. అండ్ ఎప్పుడు చేసేలాగా గాకుండా కొంచెం వేరేగా చేశాను. ఈసారి తొందరగా అయిపోవాలి అని చెప్పి. అది నేనిక్కడ మీతో షేర్ చేసుకుంటాను. అయితే స్టార్టింగ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాటర్ ఇన్‌లెట్ క్లీన్ జేయాలి. అంటే మనం ట్యాప్‌కి కనెక్ట్ చేసిన తర్వాత మెషిన్‌లోకి వాటర్ ఒస్తాయి గదా! సో, అది అట్లా వెనక వాషింగ్ మెషిన్ వెనక స్క్రూ లాగా ఉంటది. తీసేసి కొంచెం స్క్రూ డ్రైవర్ గాని ఏదన్నా ఒక దాంతోటి అట్లా పుల్ చేస్తే ఇట్లా వచ్చేస్తది. దీని దగ్గర అక్కడంతా డస్ట్ అంతా ఆగిపోతది. లైక్ పాచి ఇట్లాంటి హార్డ్ వాటర్‌ది ఏదైనా మినరల్స్ అట్లా ఉంటే అవంతా మెషిన్‌లోకి వెళ్ళకుండా ఆగిపోతాయన్నమాట. సో, అది చూసారా ఎంత అవి ఏమంటారు హార్డ్ వాటర్‌వి స్కేల్స్ ఉంటాయి గదా! సో, అన్నీ అట్లా పట్టేసినాయన్నమాట అక్కడ. కొన్నిసార్లు పాచు గూడా ఉంటది అట్లాగా. సో, దీన్ని క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫిట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. మనము మెషిన్ లైఫ్‌ని ఇదనే గాదు ఏదైనా సరే మన దగ్గర ఉండే మెషిన్స్ ఏవైనా సరే వాటి లైఫ్ ఎక్కువ రోజులుండాలి అంటే వాటిని మనము అప్పుడప్పుడు అట్లా క్లీన్ చేసుకుంటా ఉండాలి డీప్ క్లీనింగ్. లేకపోతే అవి మన మాటినవు. హాస్పిటల్‌కెళ్ళిపోతాయి. షెడ్‌కెళ్ళిపోతాయన్నమాట అట్లాగా. సో, చూసారా ఎంత డర్టీ వచ్చేసిందో. చాలా సింపుల్ ఫాస్ట్‌గా అయిపోతది. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ అది క్లీన్ చేసేసుకొని ఎనక ఫిట్ చేసేసుకోవాలండి. సో, ఈ ఇన్‌లెట్ పైప్‌లో గూడా కొంచెం పాచ అది పట్టేసి ఉంటది కదా! ఎప్పుడు వాటర్ ఉంటాయి కదా! జస్ట్ అట్లా మగ్‌లో పెట్టి ఇట్లా షేక్ చేశాను. వచ్చినంత వరకు వచ్చేస్తది ఇంక అంతే. సో, ఇక్కడ ఇదొచ్చేసి డిటర్జెంట్ డిస్పెన్సర్ అనమాట. సో, కొంతమందికి ఇది ఇట్లా బయటకొస్తదని, దాంట్లో బయటికి తీసి క్లీన్ చేసుకోవాలని గూడా తెలీదు. సో, నేను మీకిక్కడ అదే చూపిస్తున్నాను. అది మధ్యలోది ప్రెస్ చేసి సైమల్టేనియస్‌గా మన సైడ్‌కి పుల్ చేసుకుంటే అది వచ్చేస్తదనమాట. సో, ఇక్కడ మనము కంఫర్ట్ వేసే సాకెట్ ప్లేస్ అది. అది గూడా పైకి వచ్చేస్తది తీసేస్తే. అట్లా సెపరేట్ చేసేసుకొని క్లీన్ జేసుకోవాలి. ఈ లోపల ఉండే ప్లేస్‌లో చూసారా మనమేస్తున్న లిక్విడ్ డిటర్జెంట్, ఆ కంఫర్ట్ అవంతా అట్లా పట్టేసినయి. వాటిని ఇట్లా బ్రష్‌తో ఏదైనా సాఫ్ట్ బ్రష్‌తో గానీ, లేదంటే సాఫ్ట్ స్క్రబ్బర్స్ ఉంటాయి గదా! సో, వాటితోటి క్లీన్ జేసుకోండి. తొందరగా అక్కడున్నే డర్ట్ అంతా వెళ్ళిపోతుంది. అదేం పెద్ద మ్యాటర్ గాదు. అంటే హార్డ్ థింగ్ అయితే ఏం కాదండి. ఈజీగా అయిపోతది. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఇంకా ఇవి యాక్చువల్‌గా అయితే నేనొక చిన్న సజెషన్ ఇస్తానండి. చాలామంది తెలియక లిక్విడ్ డిటర్జెంట్స్ కాకుండా ఏమంటారు డిటర్జెంట్ పౌడర్స్ యూజ్ చేస్తారు వాషింగ్ మిషన్‌కి. అసలవి వాషింగ్ మిషన్‌కి లైఫ్ ఇవ్వవు. సో, పౌడర్స్ యూజ్ చేయకండి. బెటర్ స్విచ్ ఆన్ టు ది లిక్విడ్ డిటర్జెంట్స్. మాక్సిమం చాలా మంది యూజ్ చేస్తున్నారులే గానీ, ఒక 50% యూజ్ చేస్తుంటే 50% ఆఫ్ పీపుల్ స్టిల్ పౌడర్సే యూజ్ చేస్తున్నారు. సో, పౌడర్స్ అనేవి మన మెషిన్‌కి లైఫ్ ఇవ్వవండి. డ్రమ్ వెనక అవి పట్టేస్తాయన్నమాట. పౌడర్స్ అంతా గారలాగా పట్టేసి తొందరగా పాడైపోతాయి. కొంతమంది అనొచ్చు, మేము కొన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాం. మా మెషిన్స్‌కి ఏం కావట్లేదు బానే ఉన్నాయి అని. బట్ వన్ డే ఖచ్చితంగా అవుతదండి. అది పాడైనప్పుడు టెక్నీషియన్‌ని పిలిస్తే వాళ్ళు డ్రమ్ ఉప్పదీస్తారు గదా! దాని ఎనక కనిపిస్తదండి మనకు దాని సినిమా అంతా. ఏం జేసిందది లోపలుండి సైలెంట్‌గా అని. అందుకని జెప్పేసి మెషిన్ లైఫ్ ఎక్కువ రోజులు రావాలంటే లిక్విడ్ డిటర్జెంట్సే యూజ్ చేయండి. సో, క్లీనింగ్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాని ప్లేస్‌లో పెట్టేసాను. అండ్ ఇక్కడ ఇదొచ్చేసి ట్యూబ్ క్లీన్ పౌడర్ అనమాట. మాది ఎల్‌జీ కాబట్టి సో, నేను ఎల్‌జీదే తీసుకున్నాను. దాని మీద మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి. సో, అది మొత్తం ప్యాకెట్ అంతా ఎంప్టీ జేయాలి క్లీన్ జేసినప్పుడు. అది డిటర్జెంట్ సాకెట్ ఉంటది గదా! వేసేది. సో, దాంట్లో వేసేయాలి. మొత్తం ప్యాకెట్ మొత్తం వేసేసి ట్యూబ్ క్లీన్ పెట్టేసేయాలి. కొంతమందికేంటంటే డ్రమ్‌లో వేయమని చెప్పి ఉంటాయన్నమాట ఇన్‌స్ట్రక్షన్స్. సో, దీనికి మాత్రం డిటర్జెంట్ సాకెట్‌లోనే వేయాలి అని ఉంది. ఆ పౌడర్ వేసేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ జేసేసి టైమ్ డిలే ప్రీ వాష్ సైమల్టేనియస్‌గా ప్రెస్ చేయాలి 1 సెకండ్. అంతే ట్యూబ్ క్లీన్ మోడ్ ఆన్ అయిపోతది. పవర్ బటన్ అదే ఆన్ బటన్ నొక్కేస్తే ఇంకా అదే వాటర్ తీసుకొని ఇంక తిరిగేస్తది. చూస్తున్నారు గదా! ఇప్పుడు ఆ వాటరు ఎంత నీట్‌గా, వైట్‌గా ఉన్నాయో, ఇంక మీరు స్టార్టింగ్‌లో జూసారు మురికి నీళ్ళు.
తర్వాత అట్లా మురికైపోయినాయండి. దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి నేను 2 మంత్స్ 2 మంత్స్ నుంచి అసలు దీన్ని పట్టించుకోలేదు. సెకండ్ రీజన్ వచ్చేసి నేను స్టెప్ బై స్టెప్ క్లీన్ చేసేటప్పుడు ఈ డ్రమ్ క్లీన్ చేయకన్నా ముందు, ఆ పౌడర్ వేయకన్నా ముందు ఏం చేస్తానంటే డోర్ గ్యాస్ కట్ ఉంది గదా! దీన్ని క్లీన్ చేసిన తర్వాత ట్యూబ్ క్లీన్ స్టార్ట్ చేస్తాననమాట. బట్ ఈసారి ఏం చేశాను నాకు టైం లేదని ట్యూబ్ క్లీన్ తర్వాత సారీ ఆ గ్యాస్ కట్ తర్వాత క్లీన్ చేద్దామని ట్యూబ్ క్లీన్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఇంకా దాంట్లో ఉన్న మురికి, డ్రమ్‌లో ఉన్న మురికి మొత్తం అంతా కలిసి అదిగోండి అట్లా తయారైపోయిందనమాట. అంత మంచిగా క్లీన్ అయిపోయింది. మొత్తం అంతా మురికి అంతా బయటకొచ్చేసింది. ఇంతవరకు వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అంటే నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు 1% సబ్స్క్రైబ్ చేసుకున్న నాకు 1000 అబోవ్ సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి ఇంకా. అండ్ ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా మంచి వీడియోస్ గూడా ఉన్నాయి. అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో, నేను చెప్పాను గదా! ఇప్పుడు ఆ గ్యాస్ కట్ నేను క్లీన్ చేయలేదు అని. ఎందుకంటే డ్రై అయిపోయిందండి. ఇంకా కొంచెం వెట్‌గా ఉంటే వస్తది. కాకపోతే ఇంకా డ్రై అయిపోయింది ఎట్లాగో ఈ ట్యూబ్ క్లీన్ చేసినప్పుడు వచ్చేస్తది కదా! తడిచిపోయి అని చెప్పేసి అట్లా వదిలేసాను. చూసారా? గ్యాస్ కట్‌ని క్లీన్ చేస్తంటే ఎంత మురికొచ్చేస్తుందో. సో, అట్లా ఇదే ఈజీ ప్రాసెస్ అండి. హ్యాపీగా ట్యూబ్ క్లీన్ అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా క్లాత్ తోటి తుడిచేసామంటే అక్కడున్న డర్ట్ అంతా వచ్చేస్తది. సో, నేనిక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో, వాషింగ్ మిషన్ ఇట్లా ట్యూబ్ క్లీన్ ఎన్ని మంత్స్‌కొకసారి చేసుకోవాలి అనే దాని గురించి చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే మన సైకిల్స్ లైక్ 30 టైమ్స్ మనం వేసాము బట్టలు అట్లా అంటే ఆహ్, వెంటనే క్లీన్ చేసేసుకోవాలండి. ట్యూబ్ క్లీన్ అనేది చేసేసుకోవాలి. లేదు అని అనుకుంటే హార్డ్ వాటర్ అలా ఉన్న ప్లేసెస్‌లో అయితే ఎవ్రీ 15 డేస్‌కొకసారి, 20 డేస్‌కొకసారి చేసుకుంటే చాలా మంచిదండి. అండ్ ఇదొకటి. ఇంకా లాస్ట్ పార్ట్ ఔట్‌లెట్ అండి. ఈ వాటర్ బయటకొచ్చేది దీన్ని చాలా వరకు ఎవరికీ తెలీదు. అట్లా ఓపెన్ చేస్తే వాటర్ బయటకొస్తదని. కొన్ని వాటర్ అట్లా డ్రైనేజ్‌లోకి వెళ్ళిపోతాయి గదా! పైప్ నుంచి. అవి కాకుండా కొన్ని వాటర్ ఇక్కడ ఉండిపోతాయి. అవి అట్లా జామ్ అయిపోయి చూసారు గదా! స్టార్టింగ్‌లో బ్లాక్‌గా స్టిక్కీగా అది మురికి, ఆ లిక్విడ్ కొద్దిగా మనం వేసిన లిక్విడ్ అవంతా జామ్ అయిపోయి అట్లా హోల్డ్ అయిపోయి ఉంటదనమాట అక్కడ. ఇట్లా బ్లాక్‌గా ఫార్మ్ అయిపోతది. ఇప్పుడు ఇది ఎక్కువ రోజులు అట్లా ఉన్నాయంటే అదొకలాంటి మురుగు వాసన అంటే మెషిన్‌లోంచి ఒక డర్ట్ స్మెల్ రావడము, బట్టలు వేసినా గాని మనకంత మంచి స్మెల్ రాకపోవడము అట్లాంటిది ఉంటదనమాట. ఆల్ బికాస్ ఆఫ్ ఇక్కడ ఉండే వాటర్. సో, ఎవ్రీ సైకిల్ అయిపోయిన వెంటనే అది ఓపెన్ చేసేసుకోవాలండి. అది స్క్రూ లాగా ఉంటది. అది ఓపెన్ చేసేసుకొని వాటర్‌ని పంపించేసుకొని మళ్ళీ ఫిట్ చేసేసుకోవాలి. ఆ మార్కింగ్ ఉంది చూసారా? గ్రీన్ కలర్ మార్క్ నేను చూపిస్తున్నాను. అది అక్కడ 2 సెట్ అయిపోతే అది ఫిట్ అయిపోయినట్టనమాట. ఎవ్రీ సైకిల్‌కి తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. సో, అది గూడా క్లీన్ అయిపోయింది మనది. ఇంకా ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఇక్కడ డర్ట్ ఇదంతా నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను తడి బట్టతోటి. సో, వన్స్ ఈ ట్యూబ్ క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ కొద్దిగా లిక్విడ్ ఏసేసి డిటర్జెంట్ మనం నార్మల్‌గా మెషిన్‌లో బట్టలేసినప్పుడు ఏస్తాం గదా! అట్లా లిక్విడ్ డిటర్జెంట్ వేసేసి జస్ట్ నేనొక 18 మినిట్స్ పెట్టుకుంటున్నాను. సో, 18 మినిట్స్ పెట్టేసుకొని రన్ చేసేసుకున్నామంటే ఇంకేదైనా ఇప్పటిదాకా క్లీన్ చేసినప్పుడు ఆ మురికి అదంతా లోపల వచ్చింది గదండీ పార్టికల్స్ లాగా. సో, అలాంటి పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి గూడా బయటకొచ్చేస్తాయన్నమాట. సో, నేను అందుకని ఎవ్రీ టైమ్ ట్యూబ్ క్లీన్ చేసిన తర్వాత ఖచ్చితంగా కొంచెం లిక్విడేసేసి 18 మినిట్స్ పెట్టుకుంటాను నేను. రిన్స్ అండ్ స్పిన్ మోడ్‌లో పెట్టుకుంటాను. అది 18 మినిట్స్ ఉంటదిలెండి మాకు. సో, దాంట్లో పెట్టేసుకుంటే హ్యాపీగా మళ్ళీ ఫ్రెష్‌గా తయారైపోతదనమాట. సో, ఇదంతా క్లీన్ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఎట్లా ఉంది అని. సో, ఇక్కడ కొంతమంది మెషిన్ గురించి కొన్ని చెప్పాలనుకుంటున్నానండి. లైక్ కిందన మెషిన్‌కి స్టాండ్ లాగా యూజ్ చేస్తారు. అది ఆహ్, డ్రై చేసేటప్పుడు రెవల్యూషన్స్ చాలా ఫాస్ట్‌గా తిరుగుతది గదా! అప్పుడు వాషింగ్ మెషిన్ అనేది షేక్ అయిపోతది. అప్పుడు గూడా దానివల్ల గూడా మెషిన్ లైఫ్ అనేది తగ్గిపోతది. సో, అట్లా కాకుండా యాంటీ వైబ్రెంట్ ప్యాడ్స్ ఇప్పుడు మా మెషిన్‌కి కింద ఉంటాయి చూడండి. సో, అవి వేశారంటే అసలు మెషిన్ తిరుగుతున్నట్టు గూడా మనకు అనిపిచ్చదు. డ్రై చేసేటప్పుడు. సో, అలాంటివి చిన్న చిన్నవి ఫాలో అవుతే మెషిన్ లైఫ్ ఎక్కువ రోజులుంటదండి. ఇవన్నీ ఏవి టెక్నీషియన్స్ మనకి ఇన్‌స్టాలేషన్‌కి వచ్చినప్పుడైతే చెప్పరు. ఇవన్నీ నేను నా మిస్టేక్స్ నుంచే తెలుసుకున్నాను. నాకైతే ఇప్పటి వరకు మేము ఇంతకుముందు ఐఎఫ్‌బీ యూజ్ చేసాము. ఇప్పుడు ఎల్‌జీ యూజ్ చేస్తున్నాము. ఎవ్వరు గూడా మాకు ఒక్కసారి గూడా ఏది చెప్పలేదు. ఇన్ కేస్ మీకెవరైనా ఇన్‌స్టాలేషన్‌కొచ్చినప్పుడు మీ మెషిన్స్‌కి ఎవరైనా చెప్పుంటే గనుక నాకు కమెంట్ జేయండి. దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే గూడా నాకు కమెంట్ జేయండి. థాంక్ యూ సో మచ్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.